భార్యపై అనుమానంతో భార్య మేనమామ నంది శ్రీనివాస్పై భర్త గొల్ల శ్రవణ్ హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన గోదావరిఖని పట్టణంలో అలజడిని సృష్టించగా నిందితుడిని 5 గంటల్లోనే పట్టుకొని గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసును ఛేదించారు. ఈ మేరకు గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్ల శ్రవణ్కు 6 సంవత్సరాల క్రితం గోదావరిఖని వినోబా నగర్కు చెందిన కాళ్ల పూజతో ప్రేమ వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంలో 2 పిల్లలు ఉండగా గొల్ల శ్రవణ్కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా వినోబ్ నగర్కు చెందిన భార్య మేనమామ నంది శ్రీనివాస్ మేనకోడలు విషయంలో కలగజేసుకుని గొల్ల శ్రవణ్ను మేనకోడలు ఎందుకు కొడుతున్నావని నిలదీశారు. శ్రవణ్ తల్లిదండ్రులతో మాట్లాడి మంచిగా చూసుకోవాలని సూచిస్తూ శ్రవణ్ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో వారం రోజుల క్రితం శ్రవణ్ పూజను కొట్టడంతో నంది శ్రీనివాస్, నంది నగేష్, కాళ్ళ కిరణ్లు భీమారంకు వెళ్లి పూజను గోదావరిఖనికి తీసుకొచ్చారు. దీంతో పగ పెంచుకున్న గొల్ల శ్రవణ్ తన తల్లిదండ్రులు గొల్ల నరేందర్, పద్మ, చిన్నమ్మలు, వేద వరలక్ష్మి, పర్ష స్వప్న, అమ్మమ్మ పర్ష బతుకమ్మ కుట్ర పన్ని వారి ప్రోద్బలంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఉదయం వెంకటేశ్వర ఎలక్ట్రికల్ షాప్లో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ను మాట్లాడదామని బైక్పై కని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కి తీసుకువచ్చి తనతో వెంట తెచ్చుకున్న తల్వార్ కత్తితో నంది శ్రీనివాస్ను విచక్షణ రహితంగా పొడిచి గాయపరచడం జరిగిందని దాడి చేసిన సమాచారం తెలుసుకుని రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ను అంబులెన్స్లో కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని శ్రీనివాస్ సోదరుడు నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్ల శ్రవణ్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించి నిందితుడు భీమవరం వైపు పారిపోతుండగా గోదావరి బ్రిడ్జ్ వద్ద పట్టుకోవడం జరిగిందని ఏసీపీ తెలిపారు. శ్రవణ్ను అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు జరిగిందని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన 1 టౌన్ పోలీసులను ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి అభినందించారు. పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతో గోదావరిఖనికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అయితే శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరిఖని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాము. కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము.